కేంద్ర ప్రభుత్వం అంటే లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి. దాంట్లో మనకు నచ్చితే కనుక కాస్త రాష్ట్రాలకు విధులిస్తారు. అది తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా చేస్తే చేసుకోవడం, లేకపోతే వాళ్ళు తినేస్తే తినేసుకోవడం. ఇదే తరతరాలుగా భారతదేశంలో జరిగినటువంటిది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి ప్లానింగ్ కమిషన్ అని చెప్పి అప్పుడు స్వయంగా రాజీవ్ గాంధీనే చెప్పింది, 100 రూపాయలు అక్కడి నుంచి పంపిస్తే ఇక్కడికి 10 రూపాయలు జనం దగ్గరికి చేరుతున్నాయని. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బట్ మోడీ వచ్చిన తర్వాత నేరుగా పబ్లిక్ పార్టిసిపేషన్ తీసుకొచ్చారు. ఒకటి, అందరికీ జన్ధన్ ఖాతాలతో పాటుగా కరోనా లాంటి సందర్భంలో ప్రతి ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలతో పాటుగా కావలసినటువంటి ఆహారము అవన్నీ ఏర్పాటు చేయించడంతో పాటుగా 5 కిలోల బియ్యం ఉచితం ఈ రోజు వరకు నడుస్తూనే ఉంది. 85 కోట్ల కుటుంబాలకి, ఈ 85 కోట్ల మంది ప్రజలకి ఇప్పటికే బియ్యం వెళ్తుంది. అదే కాకుండా దేశవ్యాప్తంగా ఆ రోజుల్లో తలా 500 రూపాయలు చొప్పున నెలకి డబ్బులు వేసినటువంటిది కావచ్చు, లేదా రైతులకు డబ్బులు వేస్తున్నటువంటిది కావచ్చు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇప్పుడు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తుంది. అట్లాగే ఉపాధి హామీ పథకానికి డబ్బులు నేరుగా వేస్తుంది. అంటే మధ్యలో కరప్షన్ అనేది తీసేస్తుంది. అలాగే ఇళ్ళు 2 కోట్ల ఇళ్ళు నిర్మాణం అనేటటువంటి జరుగుతుంది. పేదలు ఉచితంగా టోటల్గా 10 కోట్ల మంది పేదలకు ఉచిత ఇళ్ళ కార్యక్రమం చేస్తుంటే అందులో దాదాపు 5-6 కోట్లు అయిపోయినాయి. ఇంకొక 4 కోట్ల మందికి ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇది కాకుండా ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం, అట్లాగే మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలో పెట్టడం ద్వారా అక్కడ ఒక బెనిఫిట్. అట్లాగే ఇంటి ఏరియాల్లో ఇప్పుడు వచ్చినటువంటి ఇదివరకు జగనన్న క్లినిక్లని, అక్కడేమో వేరే వేరే పేర్లతో పెట్టినటువంటి ఆ క్లినిక్లన్నీ కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నడుస్తున్నాయి, లేదా కేంద్ర ప్రభుత్వం ఫాలోఅప్ చేసి నడిపిస్తున్నది. ఇది కాకుండా దేశవ్యాప్తంగా 30 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని టెస్టులు చేయించబోతోంది. ఇది సాంక్రమికేతర వ్యాధులు, అంటే వయసు పరంగా ఉండేటటువంటి కొత్తగా వచ్చేటటువంటి వ్యాధులు, రాబోయే వ్యాధులకు సంబంధించి సాధారణ క్యాన్సర్ల పరీక్షలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మార్చి 30 దాకా దేశవ్యాప్తంగా ఇది జరగబోతున్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు దేశవ్యాప్తంగా వివిధ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద పరీక్షలు నిర్వహిస్తారు. శిక్షణ పొందిన ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటికి తిరిగి పరీక్షలు చేపడతారు. రాష్ట్రాల్లోని అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో కూడా బీపీ మానిటర్లు, గ్లూకోమీటర్లు, అవసరం మందులతో సహా అవసరమైనటువంటి వైద్య సామాగ్రి పంపిణీ చేస్తారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖకి ఈ విధమైనది ఫాలోఅప్ చేస్తుంది. పరీక్షలు, చికిత్స అనుశీలనకి అంటే రెగ్యులర్ ఫాలోఅప్కి సంబంధించిన డేటాని రోజు NPNCD పోర్టల్లో అప్లోడ్ కూడా చేయాలన్నటువంటి ఒక రూల్ కూడా పెట్టారు. ఎందుకంటే మనోళ్ళు చేసేసామని లెక్కలు రాసేస్తారు కాబట్టి. అంతగా మోడీ సర్కార్ చిట్ట చివరి మనిషి దాకా చేర్చే ప్రయత్నం చేస్తుంది.